గాంధీ భవన్ లా గంగరాలు తేలే గాడికి వచ్చిందని గడికి ఇంటికొచ్చి బతిలాడితే ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే అసెంబ్లీ ఎన్నికల ముంగడ పార్టీలు చెప్పిన హామీలు గాలిలగా వస్తున్నాయట. గెలిచేదాకా ఇది చేస్తాము అది చేస్తామని మంచిగానే చెప్పిర్రు. కానీ గెలిచి 100 దినాలు ఒడిచినా గానీ పథకాలు అమలు చేయక అన్నదాతలను ఆగం చేస్తుర్రని ఇట్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కు ఉత్తరాలు రాసి టపా పంపుతున్నారట. ఇందిరమ్మ రాజ్యం వస్తే ఇబ్బందులు పోతాయి అనుకుని ఓట్లేసి గెలిపిస్తే ఓడెక్కేదాకా ఓడమల్లన్న ఓడ దిగినాక బోడమల్లన్న అన్నట్టే ఉన్నదట కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు. మీరు ఎంటనే ఊరికి బోనస్ గా 500 రూపాయలు అన్నదాతల అకౌంట్ లో వెయ్యాలి. అట్లనే రైతు రుణమాఫీ వెయ్యాలి. ఇప్పుడు చేస్తాము అప్పుడు చేస్తాము అంటే నడవది. అసలు ఒప్పుకోమని లేటర్రా మంచిగానే రాసుకొచ్చిరట. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంటికాడికి ఉత్తరాలు అందినాయా? అందకున్న బాలన్న ముచ్చట్ల చూసినాకనన్న అన్నదాతల గోసలు ముందుగాల తీరిస్తేనే ఎంపీ ఎన్నికల కాంగ్రెస్ క్యాడర్ గట్టిగా ఉండేటట్టు ఉన్నది. లేకుంటే చెయ్యి ఇరిగిపోయి ఇందిరమ్మ రాజ్యంలా ఇంటింటి కళ నెరవేరుడు ఏమో గాని కంటికి గనబడకుండా అయ్యేటట్టు ఉన్నది కదా అంటున్నారు. చెయ్యి గుర్తు మీద కాయిస్గా ఓట్లు గుద్దిన జనం.